హలో గాయస్, నేను మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే రొయ్యలు ఎలా పట్టుకుంటారు, గోదావరిలో రొయ్యలు ఎలా పట్టుకుంటారు అనే దాని గురించి చూపించడం జరుగుతుంది. సో మా నాన్నగారు మచ్చ అనేది జల్లుతున్నారు. మచ్చ అనేది ఏంటంటే బియ్యం, ఇంకా బియ్యాన్ని కానీ లేదంటే జొన్నలు కానీ తీసుకుని జల్లుతారు. ఈ జల్లిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చుండి ఆ తర్వాత అటు ఇటు జల్లుకున్నారు ఆ మచ్చని. ఆ తర్వాత వాటిని ఒక వల అనేది సదురుకుంటున్నారు. వల ఎలా ఉంటుందంటే అదిగోండి వల సదురుకుంటున్నారు మా నాన్నగారు. సో అలా సదురుకుని అప్పుడు వల అనేది వేస్తారు. వల వేసి ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తారు. ఇప్పుడు వల అనేది వేయడం జరుగుతుంది. చూడండి అలాగా. సో అలా వేస్తారు. అలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉండాలి. అది అంటే కింద దాకా వెళ్ళాలి కదా, అడుగు నేలకు వెళ్ళేంత వరకు వెయిట్ చేసి తర్వాత జాయిగా చాలా మెల్లగా లాగుతారు. వల అయితే దగ్గరికి వచ్చేసింది. చూద్దాం ఏమొచ్చినాయో. వల అయితే దగ్గరగా అయితే వచ్చేస్తుంది. ఇగో, ఒకటి చేప అయితే చేప అయితే ఉంది. ఏం చేప చూడాలి మరి. ఇదండి, ఇది ఎక్కువగా ఇవేం చేస్తాయంటే ఇవి ఎక్కువగా పడుతుంటాయి. ఎక్కువగా ఒక్కొక్క సీజన్లో ఎక్కువగా పడుతుంటాయి, ఒక్కొక్క సీజన్లో పడవు, తగ్గుతాయి. దీన్ని ఏమంటారంటే పాలిపుంజ అంటారు. కొన్ని కొన్ని ప్లేసుల్లో దీన్ని వేరే వేరేగా పిలుస్తుంటారు. మేబీ నాకు తెలీదు. సో మా ప్లేస్లో మాత్రం పాలిపుంజి, పాలక్ జల్ల అని అంటారు. ఇప్పుడు అది అంతా చిన్నదే, అది పడ్డది. ఇంకేం పడ్డాయి చూద్దాం. కొన్ని చిన్న చిన్న రీలు పడ్డాయి, అలాగే ఇంకా పడ్డాయి. కింద వేసినంత వరకు తెలియదు అంటే, ఎందుకంటే కొన్ని అన్ని కనిపించవు అంత చివరి లాస్ట్లో ఉంటాయి. ఇదిగోండి, ఇది మనకి టైగర్ రే అంటారు, లేదంటే నీలకంఠ రే అని కూడా అంటారు. ఇది చాలా ఎక్కువగా ఇక్కడ చాలా ఈ రే అనేది బ్రతికితే చాలా రేట్ ఎక్కువ. ఈ రే అనేది ఎంత రేట్ అంటే మినిమం కిలో వచ్చేసి ఒక 3000 4000 అలా ఉంటాయి. ఈ రే బతకాలి, బతకకుండా అయితే ఉండకూడదు. ఆ రే బ్రతుకుంటేనే ఎక్కువ రేటు. అది మాకు ఒకటి వచ్చింది, దాన్ని నీలకంఠ రే అంటారు. చాలా రేట్ ఎక్కువ, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ ఈ ఈ రొయ్య అది నన్ను కరిచేసింది. అది కరవడం అంటే అది కొడుతుంది. అది కొట్టినప్పుడు మనకు చేయి కదుగున్న బ్లడ్ కూడా వచ్చేసింది. చాలా గట్టి కొట్టింది నన్ను. కొట్టినప్పుడు అది బ్లడ్ కూడా వచ్చేసింది. సో ఈ రొయ్యతో నేను ఒక ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రై చేసి అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. సో ఆ వీడియో కావాలంటే వెయిట్ చేయండి, లేదా కామెంట్ చేయండి. రొయ్య గురించి ఎలా ఫ్రై చేయాలని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.